నమస్తే అండి. నమస్తే చెప్పండి. ప్రస్తుతం ఏపీలో మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా, ఆయన సూపర్ 6 అని తీసుకొచ్చారు కదా, సో అవి నెరవేర్చగలుగుతాడా లేదా? అసలు దరిద్రుడు వాడు దరిద్రుడు. ఎందుకని అట్లా దరిద్రుడు మావాడు చెప్తాడు కరెక్ట్గా చెప్తాడు. మా మాటలో చెబుతా ఎందుకని వేస్ట్ నా కొడుకోడు. ఎందుకు మీరు ఎన్ని రికార్డు తీసుకున్నా బ్రహ్మాండంగా నేను చెబుతా వాడు వేస్ట్ నా కొడుకోడు. ఎవరు చంద్రబాబు నాయుడు? దేనికని అంటున్నారు అలా వేసిన కొడుకు? ఏం చేశారు? అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి రాజధాని కోసం 15,000 కోట్లు తీసుకొచ్చారు కదా. 2,000 కోట్లు తెచ్చి కూడా ఏం చేసేది ఏం లేదు, ఉపయోగం లేదు. చేయలేడంటారా? ఇప్పుడు 2 నెలలు దగ్గర 2 నెలలు అవుతుంది ప్రభుత్వం ఎక్కి. పథకాలు మేము వస్తే ఉచిత బస్సు అని లేదా ఏదో అని చెప్పారు, ఏమి ఇచ్చారు? ఇస్తా అంటున్నాడు కదా, పెన్షన్ పెంచండి కదా రాగానే. పెన్షన్ నేను కూడా ఇస్తానమ్మా, నాకు సీఎం పదవి ఇస్తే నేను కూడా ఇస్తా, అందులో ఏం లేదు. ఇవ్వాలిగా, ఏమి ఇచ్చాడు? జగన్ ప్రభుత్వంలో మీకు నచ్చింది ఏంటి, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో నచ్చింది ఏంటి? ఒకటి మేడం నేను చెబుతున్నానండి, ఎవరు ఎక్కినా మాలాంటి పేదవాళ్ళకి చేసేది ఎవరు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి కాదు లేదా ఎవరైనా సరే ఇచ్చేది మద్యం కూడా మార్చుతాను అని చెప్పేసి అన్నాడు చంద్రబాబు, మరి మార్చారా? మరి ఏమన్నా దానికోసం అని చెప్పి పనిచేస్తలేదమ్మా. నాది ఆంధ్రప్రదేశ్, మీరు నోటీస్ చేసుకున్నా నాకు ఇబ్బంది ఏమి లేదు. నాది గుంటూరు పల్నాడు జిల్లా చిలకలూరిపేట గణపురం గ్రామం నాది. ఏమి ఇవ్వాల.